Hey guys, welcome to our YouTube channel Harika Srihari. ఈరోజు బ్లాగ్ కుకింగ్ బ్లాగ్ అనమాట. ఏం కుక్ చేస్తున్నానంటే సంక్రాంతికి స్పెషల్ కాబట్టి, సంక్రాంతికి మ్యాక్సిమం అందరు పిండి వంటలు చేసుకుంటారు కదా. సో పిండి వంటలు, పెద్ద పెద్ద పిండి వంటలు ఏం చేయలేను, నాకు రాదు కూడా. సో అందుకని సింపుల్గా రవ్వ లడ్డు చేయాలనుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి ఎలా ప్రిపేర్ చేయాలో. సో ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం అనమాట కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకోవడానికి. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. డీమార్ట్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా షాపింగ్ కన్నా ముందు నేనైతే ఐస్ క్రీమ్ తినాల్సిందే. ఎందుకంటే షాపింగ్ అయిపోయేసరికి మనం టైర్డ్ అయిపోతాము అండ్ దేవాంశ్ కూడా క్రాంకీ అయిపోతాడు అనమాట, అంతసేపు షాపింగ్ కాబట్టి. సో అందుకే ఫస్ట్ తినేస్తాను నేను. మీలో ఎంతమంది తింటారు డీమార్ట్లో ఐస్ క్రీమ్ కామెంట్ చేయండి. పద్దాక ఐస్ క్రీమ్స్ ఏం పెట్టేమో దేవాంష్కి. ఎప్పుడన్నా మేము తింటున్నప్పుడు అలా జస్ట్ ఒక బయట అట్లా ఇస్తామన్నమాట, అంతే. అలా చూస్తూ ఉంటాడు కాబట్టి. వెళ్ళిందేమో ఒక 3-4 ఐటమ్స్ కొనడానికి, కానీ అక్కడికి వెళ్ళేసరికి చాలా ఐటమ్సే తీసుకున్నాము. అంతే కదా, షాపింగ్ మాల్స్కి వెళ్తే మనం ఒకటి అనుకుంటాము, కానీ చూసిందల్లా మనకు కావాలనిపిస్తుంది, మనం తీసుకుంటాము. వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అట్లా ఉంటాయన్నమాట. మనం కూడా టెంప్ట్ అయిపోతాము, ఇది అవసరం లేకపోతే మనకు కావాలి, ఇది మనం తీసుకోవాలి, దీనివల్ల యూజ్ ఉందని చెప్పి తీసుకుంటాము. సో రవ్వ లడ్డు ప్రిపరేషన్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఇట్లా సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకు ఇట్లా పెట్టుకున్నాను అంటే, నాకు అసలు ఫస్ట్ టైం కాబట్టి చేయడం, మళ్ళీ ఏదన్నా ఇంగ్రీడియంట్ మర్చిపోతానని చెప్పి ఇలా పెట్టుకున్నాను అనమాట. రండి మీకు చూపిస్తాను ఏమేమి ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ అయితే మిల్క్, షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇది సూజీ, దిస్ ఈజ్ గ్రేటెడ్ కోకోనట్, పచ్చి కొబ్బరి అనమాట మిక్సీలో వేసాను, బాదం అండ్ క్యాష్యూస్, కిస్మిస్ అండ్ గీ. సో ఇప్పుడు రవ్వ లడ్డు మనం ప్రిపేర్ చేసేసుకుందాం. గీ వేయాలి ఫస్ట్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. గీ కొంచెం కరిగేలాగా అట్లా తిప్పుకోండి. సో ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి గీలో. ఒకవేళ మీ దగ్గర గీ లేకపోతే బయటకు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి, అంతేగా నూనె మాకండి, తిన్నారు పిల్లలు. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా కొంచెం ఫ్రై అయినాయి. కిస్మిస్ ఇప్పుడు వేసుకోవాలన్నమాట. కిస్మిస్ త్వరగా వేగిపోయింది కాబట్టి మనం కొంచెం లేట్గా వేస్తున్నాం. మరీ అట్లా నొరగలు కాకనే మాకండి, కొంచెం ముందుగా తీసేయండి. ఇవేమి తీసేస్తాను ఎందుకు మరి ఇంకా నా ఆడియో వీడియోలు పెట్టిన కాడికి ఇంక నేను మాట్లాడడం దేనికి, వీడియో తీయడం దేనికి, నేను పోతున్నది. చూడు కిస్మిస్ అట్లా వేయినాయా, జీడిపప్పులు ఎక్కువ వేసుకున్నాము. నీకేమైందిరా, తెచ్చే మొగుడు ఉన్నప్పుడు ఎన్ని వేస్తారు జీడిపప్పులు? తెచ్చేటోడు కదా తెచ్చేది. అప్పుడే ఏంటి అయ్యి ఉబ్బిని కిస్మిస్ ఒకసారి చూపించు. రే సి హౌ కిస్మిస్ హస్ బెలూన్. బెలూన్డా ఏంది అట్లా వచ్చినాయి బెలూన్ వచ్చినట్టు? పొట్లు ఉబ్బిని తిన్నా కానీ బాగానే ఉంటాయి అవి. తినొచ్చు ఇప్పుడు కూడా. చేతిలో పట్టుకోకండి, పట్టుకోవాలనుకున్నా కొంచెం పెద్ద కింద తీసుకోండి. చేయి కాలింది ఇప్పుడే మా మిస్సెస్ గారికి. ఆల్రెడీ అందులో కొంచెం ఉంది, అందుకని ఇంకా కొంచెం వేస్తుంది. తర్వాత ఏం వేస్తుందో చూద్దాం. సిమ్లో పెట్టుకొని మనం రవ్వని వేయించుకోవాలన్నమాట. రవ్వని వేయించుకోవాలి. సో ఎంత రవ్వ తీసుకున్నాం చెప్తా, మాకు వేస్తూ ఉంటుంది. రవ్వ కడిగావా? సో 3 cups రవ్వ. మనం ఎక్కడికి వెళ్ళకుండా దగ్గరే ఉండి వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది రవ్వ. సిమ్లోనే పెట్టి మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి.
తిప్పుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇక్కడే అట్లా అయిపోతాయి. సో ఇట్లా లైట్గా వేగిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసి ఇది కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొబ్బరి అండ్ రవ్వ రెండు కూడా, ఎందుకంటే కొబ్బరి త్వరగా మాడిపోయింది. సో ఇట్లా ఫ్రై అయితే చాలు, మనం కట్టేసుకుందాం. కట్టేసుకొని చల్లారనిద్దాం. ఇలా వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ దీనిలో షుగర్ వేయాలి. షుగర్ పౌడర్ 1-2 గ్లాసెస్ వేస్తున్నాను అంతే. నేను సరిపోతులే, ఎక్కువ షుగర్ వేసుకోకండి, వస్తారు. షుగర్ అసలు తినకూడదు యాక్చువల్లీ. షుగర్ వేసి కలిపేద్దాం. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసాలి. మొత్తం షుగర్ అంతా ఇట్లా కలిపేసుకున్నాం కాబట్టి కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటా కలుపుకోవాలి. అంతా కవర్ అవ్వట్లా మరి. సరే దాన్ని ఒక్కరిని చూపించి, నిన్నే చూపినా దాన్ని చూపించి ఉంచోవాలా లేకపోతే నేను ఇట్లా కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ చేసుకోవాలి. అసలు యాక్చువల్గా మన ఇంటి దగ్గర వాళ్ళు అయితే చేతితో చేస్తారు, ఏమో కొంచెం సిటీ కాబట్టి అది ఆరిన తర్వాత చేసుకుంటారు ఎక్కడైనా. బట్ ఏమో తుత్త రాగట్లేదు అనమాట, ఫస్ట్ టైం కదా. సో నేను ఏం చేయలేదు, అంతే. కొన్ని బతుకులు అట్లా ఇట్లా తెల్లారుతుంది. పెడుతుంది చెయ్యి, చూద్దాం. తిట్టానని చెప్పేసి ఇప్పుడు చేయబెడుతుంది చూడండి. ఇప్పుడు కాలట్లేదు అనుకుంటా మరి మొత్తాన్ని. ఆరిపోయినా నిజం చెప్పు, నా మీద కోపంతో కాదు. ఆరిపోయింది నిజంగానే. నిజంగానే రవ్వలట్లాగే వచ్చింది బావా. See how she excites. She actually likes. See, wait. I will just taste it. How it is. Enough of sugar. రవ్వలట్లానే ఉందా? Yes, exactly. Don't add sugar also. ఇప్పుడు మనం బైండింగ్ కి సరిపడా పోసుకోవాలి, లేకపోతే లడ్డు కాస్త జావ అయింది. ఏం కాదు, అయిందనుకో ఇంకొంచెం రవ్వ కాల్చుకొని వచ్చి ఇందులో పోసావు అనుకో సరిపోద్దిగా. అవసరం లేదు ఇంకా, నాకు తెలిసి సరిపోద్ది. ఒత్తు గట్టిగా ఎక్కువ తీసుకొని వద్దు. సీసీ ఫస్ట్ ప్లేట్ తీస్తుంది చూడండి. గట్టిగా వత్తాలి. రౌండ్ వచ్చింది లడ్డు మాత్రం. సవా చూచి. See how it is. So nice. It is as it is like what we buy in sweet shops, no? So it is exactly same. Homemade. నవ్వు వచ్చింది. నువ్వు ఏం చెప్పట్లేదంటే నువ్వు ఆల్రెడీ నువ్వు చెప్పావని చెప్పలే నేను ఆయనకి ఎట్లా చేయాలో. అందుకని అయ్యో అదే ఇలా దొరికిపోయింది. దొరికిపోయే. ఇప్పుడు అది అయిపోయినా ఏం కాదుగా, స్మెల్ కోసం దొరికిపోయింది ఆల్రెడీ. ఓకే గైస్, చూసారు కదా రవ్వ లడ్డు రెసిపీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.